టీమిండియా అభిమానులకు భారీ అప్డేట్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టెస్టు 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ మే 19న ప్రకటించనుంది. కానీ అధికారిక ప్రకటనకు ముందే జట్టుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్ట్ మ్యాచ్ కి విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ 2027 సన్నాహకాల దృష్ట్యా బుమ్రాను జాగ్రత్తగా ఉపయోగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. అయితే వన్డే సిరీస్ లో మాత్రం బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇక భారత జట్టులోకి ఓ కొత్త పేరు ఎంట్రీ ఇవ్వబోతుంది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన యువ పేసర్ అకీబ్ నబీ టెస్టు జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ యువ బౌలర్ పై సెలెక్టర్ల ప్రత్యేక దృష్టి పెట్టారట. బుమ్రా లేని సమయంలో మహమ్మద్ సిరాజ్ పేస్ దాడిని నడిపించే అవకాశం ఉంది. అలాగే గాయాల కారణంగా ఆకాష్ దీప్, హర్షిత్ రాణా దూరం అవ్వడంతో ప్రసిద్ధి కృష్ణకు మళ్లీ ఛాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆల్రౌండర్ గా కీలక పాత్ర పోషించనున్నాడు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లకు తుది జట్టులో స్థానం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఉపఖండ పిచ్చులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో భారత్ ఇద్దరు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. బ్యాటింగ్ లో దేవదత్ పడికలకు మరో అవకాశం దక్కే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచినట్లు తెలుస్తుంది. అదే సమయంలో తమిళనాడు స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఆఫ్ఘన్ టెస్టులో అవకాశం దక్కే అవకాశం ఉంది. మరోవైపు వన్డే సిరీస్ కు ఢిల్లీ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడుతున్న ప్రిన్స్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే 16 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హర్షిత్ రాణా గాయపడడంతో అతని స్థానంలో ప్రిన్స్ ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు భారత జట్టులో ఇంకెవరికైనా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.